వీళ్ళు ఏం చేస్తారు, ఆ రోజు నుంచి పవర్ ఆఫ్ అటార్నీ రాస్తారు. పాత పేపర్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర, స్టాంప్ పేపర్, పాత స్టాంప్ పేపర్ల మీద పాత సీల్డ్ ఇవి కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర. అవన్నీ పెట్టుకుని ఆ రోజు నుంచి పవర్ ఆఫ్ అటార్నీ 70 ఏళ్ల క్రితం ఎవడి చేతిలో ఉంది, ఆ తర్వాత ఇంకొకటికి ఇచ్చినట్టు, ఆ తర్వాత వచ్చినట్టు వీళ్ళ దగ్గరికి పవర్ ఆఫ్ అటార్నీ రాస్తారు. హక్కు వచ్చేసినట్టు అని చెప్పి దీన్ని ఏం చేస్తారు వీళ్ళు తెలివిగా, డైరెక్ట్ గా వెళ్ళి అడిగితే కనుక గొడవ అవుతుంది. కోర్టులో వేస్తారు, మా భూమిని ఎవడో ఆక్రమించుకున్నాడు. కోర్టు ఏం చెప్తుంది, మరి అవతల వాళ్ళకి నోటీస్ ఇవ్వంటది. అప్పుడు ఎన్ని వందల మందికి నోటీసులు వస్తాయి, 100 గజాలోడికి వస్తుంది, 1000 గజాలోడికి వస్తుంది, అందరికి వస్తుంది. అమ్మేసుకుపోయినోడికి ఏం ప్రాబ్లం, కొనుక్కుని ఇప్పుడు ఉన్నోడికి వస్తుంది. ఇది ఎందుకు వచ్చింది, చట్టంలోని ఈ లొసుగు వల్ల వచ్చింది, అడంగల్ బుక్స్ వాటి వల్ల. ఇది రేపొద్దున మీరమ్మిన తర్వాతోడికి అదే ప్రాబ్లం కదా. ఈ వివాదాలు అసలు ఈ దేశంలో న్యాయస్థానాల చుట్టూ తిరిగేటటువంటి కేసులు, దశాబ్దాల తరబడి నడుస్తున్న కేసులన్నీ భూముల హక్కుల మీదనే. మడ్డలు జరిగేది, దోపిడీలు జరిగేది, దొమ్మిలు జరిగేది, దౌర్జన్యాలు జరిగేది అంతా భూమి కోసమే. ఈ దేశం మొత్తం మీద ఎక్కడైనా సరే ప్రతి హత్య వెనకాల ఒక భూ వివాదం ఉంటుంది, మిగతాదంతా సెకండరీ. భూమి అనేది ప్రాథమికం, తర్వాత కంపెనీల యాజమాన్యాలు ఇవన్నీ కూడా. కంపెనీ అయిన భూమి మీదే కదా ఉండేది. ఇవి నడుస్తుంటాయి. వీటికి పరిష్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టం తయారు చేసింది. భూముల వ్యవహారాలు ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలే, కానీ అందరికీ ఒకటే గైడ్ లైన్స్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అదే ముసాయిదా తీర్మానం అంటారు.